తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో నమస్తే, నా పేరు రితుష్ణ. ఈరోజు మనతో పాటు యాంకర్ మాధురి ఉన్నారు. తను ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఎట్లా చేస్తారో చూద్దాం. నేను చెప్పాల్సిన ఇంట్రో కూడా నువ్వే చెప్పేసావా? టెన్నిస్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 5 years. ఎందుకు ఇష్టం టెన్నిస్ అంటే? ఎందుకంటే నాకు అట్లా అయిన తర్వాత కొంచెం మనీ వస్తుంది కదా, ఆ మనీ కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి యూస్. టెన్నిస్లో నీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఎవరు? బాయ్స్లో అయితే నడాల్, కన్ఫర్మ్ నడాల్. ఎందుకంటే తను డాన్స్లో ఇప్పుడు ఎంతవరకు వచ్చావు నాన్న? అంటే సలంగి పూజ ఉంటుంది కదా, గజ్జల పూజ, అది కంప్లీట్ చేసేసుకున్నాను. హలో నమస్తే, నా పేరు రితుష్ణ. ఈరోజు మనతో పాటు యాంకర్ మాధురి ఉన్నారు. తను ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఎట్లా చేస్తారో చూద్దాం. నేను చెప్పాల్సిన ఇంట్రో కూడా నువ్వే చెప్పేసావా? ఈ హైపర్ యాక్టివ్ పిల్లలతో ఇదేనండి రితుష్ణ మనకి చెన్నై నుంచి ఈరోజు వచ్చింది. మన కోసమే స్పెషల్గా ఈ గెస్ట్ని తీసుకొచ్చాం. అంటే పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతుంది అని చాలామంది అంటున్నారు. కానీ కొంతమంది పిల్లల్లో ఆ సృజనాత్మకత వెలికి తీయటానికి పేరెంట్స్ సహకారం ఉంటే చాలా రాణిస్తారు అని చెప్పి అనటానికి మన రితుష్ణనే ఒక పెద్ద ఇదనమాట. అంటే ఒక పెద్ద దాన్ని ఏమంటారు, మ్యాక్సిమం ఒక మంచి శిల్పంలా కూర్చుంది నా ఎదురుగా. ఒక మంచి ఆర్కిటెక్ట్గా కనిపిస్తూ ఉంది. తను టెన్నిస్లో ఉంది, క్లాసికల్ డాన్స్, భరతనాట్యం నేర్చుకుంటుంది, ఇంకో పక్క స్టడీస్ నేర్చుకుంటూ ఉంటుంది. తను చాలా చిన్న ఏజ్లోనే, తన 3 years ఆఫ్ ఏజ్లోనే తను యాంకరింగ్ కూడా చేసింది. సో అందుకనే ఈ ఇంట్రొడక్షన్ కోసం అని చెప్పి నేను తనని ఎగ్జాంపుల్గా ఒకసారి ఎలా తను చేస్తుంది అన్న దీంట్లో ఇంట్రో తనతో చెప్పించాను. హాయ్ రితుష్ణ. హాయ్ రితుష్ణ, నువ్వు యాంకరింగ్ చేసావు కదా, అంటే ప్రీవియస్ గుర్తుందా? అప్పుడు నీకు చేసినట్టు గుర్తుందా నువ్వు చేస్తుంది? గుర్తుంది. నీ వీడియోస్ నువ్వు చూసుకుంటూ ఉంటావా? చూస్తాను. ఎలా అనిపిస్తూ ఉంటుంది అవి చూస్తున్నప్పుడు? హే, అప్పుడు నేను ఇది చేశానా అని చెప్పి అని అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా? అనిపిస్తుంది. కాకపోతే నాకు ఆ సంక్రాంతి వీడియోకి మాత్రమే వచ్చింది. ఓకే. మిగతా యువర్ శ్రీతు యూట్యూబ్ ఛానల్, దాంట్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. దాంట్లో అంత ఫీలింగ్ ఏం రాలేదు. అంత ఫీలింగ్ దేని గురించి చెప్పావు నాన్న నువ్వు? సంక్రాంతి గురించి చెప్పాను. సంక్రాంతి నీకు తెలుసా? ఆ ఏజ్లో సంక్రాంతి అంటే ఏంటో తెలుసా నీకు? ఆ ఏజ్లో లేదు, నేర్చుకుని సంక్రాంతి అంటే ఏంటో నేర్చుకొని చెప్పావా? అవును. అసలు ఓకే. ఇప్పుడు టెన్నిస్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 5 years. ఎందుకు ఇష్టం టెన్నిస్ అంటే? ఎందుకంటే నాకు అట్లా అయిన తర్వాత కొంచెం మనీ వస్తుంది కదా, ఆ మనీ కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి యూస్ చేయాలి. ఏమైతే మనీ వస్తుందన్న? అంటే అట్లా టెన్నిస్ ప్లేయర్ అయితే మంచి లైఫ్ ఉంటుంది, అట్లానే కొంచెం మనీ నేను పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి కూడా. ఓకే, టెన్నిస్ ఆడిన తర్వాత వచ్చే మనీ నువ్వు పూర్ పీపుల్కి వాళ్ళ నీడ్స్కి యూస్ చేయాలి అనుకుంటున్నావు. వావ్, నిజంగా గ్రేట్ రా. నీ ఏజ్ ఎంతరా? 9 years. ఈ థాట్ నీకు ఎప్పుడు వచ్చింది? 1 year. 1 year బ్యాకా అంతకు ముందు నుంచే వచ్చిందా? 1 year ముందు. 1 year ముందు. అంతవరకు నువ్వు నార్మల్గా నేర్చుకున్నావు. ఈ థాట్ ఎవరికి రాదు తెలుసా? ఇప్పుడు టెన్నిస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నారు. ఓకే, ఎప్పుడైనా వెళ్ళావా షోస్కి? అదే మీకు ఇవి చేస్తూ ఉంటారు కదా, మీ టోర్నమెంట్స్కి వెళ్ళావా? వెళ్ళాను. Under-10, Under-12లో ఆడుతున్నావు ఇప్పుడు నువ్వు. ఓకే, Under-10లో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో నీకు కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయా? రీతు చాలా బాగా ఆడుతుంది అని చెప్పి? అవును, అట్లా వచ్చినాయి కొన్ని. అట్లా వచ్చాయా నీకు? ట్రాఫీస్ వచ్చాయా? ఒక ట్రోఫీ వచ్చింది. ఓకే, మెడల్స్ చాలానే వచ్చాయి. వావ్, ఏ మెడల్స్ వచ్చాయి నాన్న నీకు? అంటే డాన్స్ లో వచ్చినాయి, టెన్నిస్ లో కూడా కొన్ని వచ్చినాయి, అట్లా డ్రాయింగ్ అన్నిట్లో కొన్ని వచ్చినాయి. డ్రాయింగ్ కూడా చేస్తావా నువ్వు? నేను డ్రాయింగ్ చేస్తాను. డాన్స్ లో ఇప్పుడు ఎంత వరకు వచ్చావు నాన్న? అంటే సలంగి పూజ ఉంటుంది కదా, గజ్జల పూజ, అది కంప్లీట్ చేసేసుకున్నాను 2 months బ్యాక్. ఇప్పుడు అరంగేట్రంకి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. అరంగేట్రంకి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఎన్ని అంటే నీకు చూడు, మామూలుగా మాలాంటి వాళ్ళకే ఇంట్లో వర్క్స్ చేసుకొని బయట వర్క్స్ చేసుకొని ఈవినింగ్కి కంప్లీట్ టైర్డ్ అయిపోతాం. ఒక పక్క డాన్సు, ఎడ్యుకేషను, టెన్నిస్ ఇన్ని పెట్టుకుంటున్నావు కదా. సో నీకు టైం ఎక్కడ కుదురుతుంది?
ఎలా నీ డేని సెట్ చేసుకుంటావు? You have two choices at the morning. Continue to sleep and with their dreams, or wake up and chase for them. ఓ, And I'll wake up I'll sleep and ఎన్ని గంటలకు లేస్తావు? 5. 5 o'clockకి. 5, sometimes 5, 4:30. ఓ, 4:30కి కూడా లేస్తావా? These days I'm wake up 4:30కి లేచి ఏం చేస్తావు? 4:30కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోతాను. 5 to 5:30కి బయలుదేరుతాము. 5:30 దాకా అట్లా ఇంట్లో ఏదైనా స్ట్రెచెస్ కానీ అట్లా చేసుకుంటాను. 5:30కి బయలుదేరి 6కి అక్కడ షార్ప్ ఉంటాము. అక్కడ తర్వాత మళ్ళీ వార్మప్ ఉంటుంది. ఓకే, వార్మప్ చేసుకుని రన్నింగ్ ఇంట్లో స్ట్రెచెస్ చేసి మళ్ళీ వార్మప్ చేస్తావు? అంటే యోగా అక్కడ చేయనీరు. యోగా లాస్ట్లో చేయాలి. యోగా చేసేసి 5:30కి బయలుదేరి టెన్నిస్కి వెళ్ళిపోతాను. అక్కడ వార్మప్ చేసుకొని టెన్నిస్ ఆడడం ఆడి 6 to 10 వరకు ఆడతాను. 10:30 అట్లా ఆడతాను. 11:30కి ఇంటికి వచ్చేస్తాను. ఓకే, టిఫిన్ తినేసి పడుకుంటాను. లంచ్ కూడా అప్పుడు ఉండదు, డైరెక్ట్ టిఫిన్ తినేస్తాం ఈ సమ్మర్లో. పడుకొని మళ్ళీ లేచి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఈ మధ్య ట్యూషన్ కూడా ఏం లేదు. రెస్ట్ తీసుకొని టీవీ చూడడం అట్లా, లేదంటే అదర్ యాక్టివిటీస్ అంటే ఇంకేమేమి చేస్తావు? అదర్ యాక్టివిటీస్ అంటే డాన్స్ క్లాస్ ఉంటుంది, దానికి వెళ్ళడం. అంటే రెగ్యులర్ గా ఉంటుందా? సమ్మర్ వెకేషన్స్ కదా, నీకు రెగ్యులర్ గా ఇప్పుడు డాన్స్ క్లాస్, టెన్నిస్ క్లాసెస్ రెండు ఉంటాయా? May 3rd నుంచి లేదు, దాని తర్వాత నుంచి ఇంకా జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంతా రెగ్యులర్. ఓకే, అయితే నువ్వు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వదిలేసే. హాలిడేస్ కాబట్టి మన చిల్లింగ్ టైం ఇది, మనం ఏ టైంకి లేచినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఓకే. బట్ స్కూల్కి వెళ్ళే టైంలో చాలా రిస్ట్రిక్ట్, చాలా కొంచెం టైమే ఉంటుంది కదా, చదువు కంప్లీట్గా 8 hours స్కూల్లోనే ఉండిపోవాలి. ఆ టైంలో నువ్వు నీ టైంని ఎలా అడ్జస్ట్ చేసుకుంటావురా? టెన్నిస్కి వెళ్ళి 7:30కి వచ్చేస్తాను. ఓకే, వచ్చేసి హాఫ్ అన్ అవర్లో స్కూల్కి రెడీ అయిపోతాను. హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతావా? అవును, స్కూల్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తావు, రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తావు? అవును. ఓ, స్కూల్ పక్కనే, ప్రాబ్లం ఏం లేదు. ఇల్లుదంటే పక్కనే ఉంటది, ఆనుకొని ఉంటాయి రెండు. ఓకే, అన్ని నువ్వు దగ్గరగా సెట్ చేసుకున్నావు. ఓకే, స్కూల్ నుంచి 3:30కి వచ్చేస్తాను. దాని తర్వాత 4 to 5 డాన్స్ క్లాస్ ఉంటది. వెళ్ళేసి 5 to 7 మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత 7 to 7:30 అదర్ యాక్టివిటీస్, టీవీ చూడడం, లైక్ పెయింటింగ్ చేయడం అట్లా చేస్తాను. 7:45 దాకా లైక్ మమ్మీ యోగా, ఇట్లా ఫేస్ మసాజ్, నాకు ఇక్కడ డబుల్ చిన్ ఉంది, ఫేస్ మసాజ్ అట్లా చేస్తాను మమ్మీ. 15 minutes చేసిన తర్వాత లంచ్ పెడుతుంది మమ్మీ, డిన్నర్ పెడుతుంది. పెట్టి 8 కల్లా నిద్రపోతావు. చాలా గుడ్ గర్ల్. నీవు తెలుసా, నీ ఏజ్ పిల్లలంతా కూడాను, నేను అందరికీ చెప్తున్నా, నీ ఏజ్ పిల్లలంతా కూడా 12-1 వరకు మొబైల్స్ చూస్తూ ఉంటారు. మొబైల్స్ మా మమ్మీ వాళ్ళు నాకు ఇవ్వరా? నువ్వు అసలు అడగవా? మొబైల్ అడగవా? అడుగుతాను, కాకపోతే వాళ్ళు ఇయ్యరు. నేను టీవీ ఎక్కువ చూస్తాను. టీవీలో ఎక్కువగా ఏం చూస్తావు? అంటే లైక్ షార్ట్స్ వస్తాయి టీవీలో, అవి చూస్తాను. కార్టూన్ అంతే. కార్టూన్స్, షార్ట్స్. నీకు టెన్నిస్ అంటే ఇష్టం అన్నావు కదా, ఓకే. నీకు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ చూస్తామా రితుష్ణని, లేకపోతే ఒక మంచి డాన్సర్గా చూస్తామా రితుష్ణని, లేకపోతే ఇద్దరు కనిపిస్తారా మాకు ఇన్ ఫ్యూచర్లో? అరంగేట్రం తొందరగా అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి డాన్సరే కనిపిస్తారు. డాన్స్ మీద ఫోకస్ చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి. టెన్నిస్ ఇష్టం కదా నీకు? ఇప్పుడు డాన్స్ కూడా నేను చెప్పిన టైంకి వెళ్ళట్లేదు, కొంచెం టైమింగ్స్ కూడా మార్చున్నారు. ఓకే, నాకు అసలు సాటర్డే సండే క్లాస్ మార్నింగ్ కుదరదని ఈవినింగ్ పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఫ్రైడే ఇట్లా మారుస్తూనే ఉన్నాను టైం. అయ్యో, నీకు టైమింగ్స్ ఇబ్బంది అవుతున్నాయా? అవును, చాలా ఇబ్బంది. కాకపోతే ఎలా ట్యాకిల్ చేస్తున్నావు? కానీ కొన్నిసార్లు డాన్స్ ఎగ్గొట్టేస్తున్నావా? టెన్నిస్ చాలా ఇష్టం అని చెప్పావు కదా, సో ఈ టెన్నిస్లో నీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఎవరు? బాయ్స్లో అయితే నడాల్, కన్ఫర్మ్ నడాల్. ఎందుకంటే తను ఒక డిఫరెంట్ గ్రిప్ పట్టుకుంటాడు. అంటే అందరు ఇట్లా పట్టుకోవాలి, కానీ తను ఇట్లా పట్టుకుంటాడు, అందుకు తను అంటే ఇష్టం. ఓకే, గర్ల్స్లో అంటే ఫస్ట్ సానియా మిర్జా, తర్వాత స్టెఫీ గ్రాఫ్. ఎందుకు ఇష్టం రా వీళ్ళిద్దరు? ఎందుకు ఇష్టం? సానియా మిర్జా ఇండియన్ ప్లేయర్ కాబట్టి కొంచెం ఇష్టం. స్టెఫీ గ్రాఫ్ కొంచెం డిఫరెంట్ గా. ఏం డిఫరెన్స్ కనిపించింది స్టెఫీ గ్రాఫ్ లో? నోడాల్కి చెప్పావు తను ఇట్లా కాదు ఇట్లా పట్టుకుంటాడు అని. తను ఎక్కువ పరిగెకుండా అవతలని టైట్ చేస్తుంది.
టైట్ చేసి తర్వాత తను షాట్లు కొట్టేస్తుంది. ఓకే. సో వాళ్ళు అవతల బాల్ ఎత్తలేరు. టైట్ చేసింటారు కదా, అవతల వాళ్ళని టైట్ చేసి తను స్కామ్గా ఉంటుంది. అవును. లైక్ ఇప్పుడు వాళ్ళు ఆపోనెంట్ నెట్ దగ్గర ఉన్నారంటే వాళ్ళని బ్యాక్ ఆఫ్ ది కోర్ట్ తీసుకెళ్ళి ముందుకేస్తుంది బాల్. ఓ. నెట్ దగ్గరికి వేస్తుంది. ఓకే. కానీ కొన్ని స్లైస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ పడి ఇక్కడికి వచ్చి పడుతుంది. ఎత్తే లోపల ఇట్లా వచ్చి ఇట్లా పడుతుంది. అవతల కోర్టులో పడి మళ్ళీ మన కోర్టులోనే పడుతుంది. ఓకే. అట్లా అందుకు. నువ్వు ఆ టెక్నిక్స్ నేర్చుకుంటున్నావా మరి? లేదు, మాకు స్లైస్ అయ్యేంత నేర్పిలేదు. ఇంకా అంతవరకు వెళ్ళలేదు. మరి ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నావా మరి? వాలీ నాకు నేర్పించారు కానీ స్లైస్ అప్పుడే కాదు, కొంచెం ఇంకా టైం పడుతుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా నీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఇది డ్రాయింగ్ తర్వాత? నాకు డ్రాయింగ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్. వావ్. కానీ నేను నా డ్రాయింగ్ చూసి ఏంద్రా ఇట్లా ఉంది అని నేనే తిట్టుకుంటాను. నాకు అవునా? అందరు బాగుంది అంటారు కానీ నాకు అంత నచ్చదు. అంటే అందరికీ నచ్చుతుంది కానీ నీకు నచ్చదు. అందరికీ నచ్చుతుంది అంటే అది బాగుంటుంది, బట్ నీకు అనిపిస్తుంది అందులో ఇంకేదో మిస్ అయింది అని చెప్పి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు నచ్చినట్టు నువ్వు గీస్తావులే, నో ఇష్యూ. నీకు డ్రాయింగ్ ఇష్టం, అలాగే టెన్నిస్ ఇష్టం, ఇంకో పక్క డాన్స్, ఈ మూడుతో కలిపి ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నావు. స్టడీస్లో ఎలా ఉంటాయి నీ మార్క్స్? అవి టాప్ 5లో ఉంటావు. టాప్ 5లో ఉంటావు. స్కూల్స్లో నువ్వు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటావా యాక్టివిటీస్లో? యాక్టివిటీస్ అంటే 3rd క్లాస్ 4th క్లాస్లో నేను యంగ్ రామాంజునకి వెళ్ళాను. దాంట్లో 50కి 20 తెచ్చుకున్నాను. చాలా హార్డ్ క్వశ్చన్. అవును. 1 అవర్ టైము. కానీ మా స్కూల్ వాళ్ళు ఆల్రెడీ 45 minutes లేట్ వెళ్ళిపోయారు. 15 minutesలో అది కంప్లీట్ చేయలేకపోయాను. హడావిడిగా ఏదో ఒకటి టిక్ చేసి వచ్చేసాను. ఓకే. హడావిడిగా టిక్ చేసినందుకే 20 రైట్ వచ్చాయి నీకు. కానీ కొన్ని ఆన్సర్స్ నేను ఆలోచించి రాసినాయి. ఓకే. సరే, నెక్స్ట్ ఎలా చూడొచ్చు మేము రితుష్ణని? తర్వాత నేను మళ్ళీ రితుష్ణని ఎలా ఇంటర్వ్యూ చేస్తాను? నాకెందుకో టెన్నిస్ అనిపిస్తుంది. ఒక మంచి టెన్నిస్ ప్లేయర్నే నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను, అంతేనా? డామ్ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నీలాంటి పిల్లలు అందరూ కూడాను, చాలామంది పిల్లల్ని నేను చూస్తూ ఉంటాను, దేనికో ఒకదానికి హ్యాబిటేట్ అయిపోయి అడిక్ట్ అయిపోయి ఇప్పుడు చాలామంది మొబైల్స్కి అడిక్షన్ అయిపోయి ఉంటున్నారు. రితుష్ణని చూడండి. రితుష్ణ ఒక పక్క చదువులోని కూడాను మనం చెప్పింది రామాంజన్ టెస్ట్ అంటే నార్మల్ టెస్ట్ కాదు, అది 100లో 20 స్కోర్ చేయడం అంటే నిజంగా 50 స్కోర్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. సో అలాంటి టెస్ట్లోని రాణిస్తుంది అంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎంతవరకు తను రాణిస్తుందో మనం చూడొచ్చు. అలాగే టెన్నిస్, డాన్స్, డ్రాయింగ్, ఇలా మొత్తం అంటే నేను ఇంట్రోలో చెప్పా సృజనాత్మకత. పిల్లల్లో సృజనాత్మకత పెంచుకోవాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లో వాళ్ళని పుష్ చేయాలి. ఇది పేరెంట్స్గా చెప్తున్నాను. పిల్లలు, మీరు రితుష్ణని చూసి మీరు కూడా మీ టాలెంట్స్, ఏవైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో, హాలిడేస్ వచ్చాయి కదా, హాలిడేస్లో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ హాలిడేస్కి వాటిలోని ఖచ్చితంగా మీరు కూడా నిష్ణాతులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రా.